వారింట్లో పెళ్ళి ఉన్న 30 సంవత్సరాలుగా నా సొంతంగా సేవ చేయను. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము కూడా చింతిస్తున్నాం, మేము కూడా క్షమాపణలు చెప్తున్నాం. ఇక ముందు బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఫౌండేషన్కి వెళ్ళి 25 లాక్ చెక్స్ ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు 12-13 లక్షలు అయిపోయింది. ఆ తల్లి రేవతి ఈయనకు జన్మనిచ్చి ఆమె స్వర్గానికి వెళ్ళింది. ఆమెకు ఆత్మశాంతి కలగాలి. ఈ కుటుంబ బాధ్యత పిల్లల చదువు కానీ ఆయన ఆరోగ్యంలో ఎప్పుడైనా మందులకు కానీ ఏది ఇబ్బంది ఉన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డిగా నా బాధ్యత ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నా లేకున్నా నేను ఒకసారి మాట ఇచ్చిన కాబట్టి తప్పకుండా కుటుంబాన్ని అండ ఉంటానని ముఖ్యమంత్రి గారు మరీగా నాకు అసెంబ్లీకి వెళ్ళి నడుస్తున్నాగానే నన్ను పోయిరమ్మని చెప్పి మేము నిన్న మన అసెంబ్లీ సెషన్లో బిజీగా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి వారికి డిఎంహెచ్ఓ గారికి మేనేజ్మెంట్కు పోలీసుకు అందరికీ చెప్తున్నాను దగ్గర నుండి చూసుకోమని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఖర్చు అయినా ఆ అబ్బాయిని రక్షించుకుందామని. అంటే వైద్యులు మీకు ఏం చెప్పారు సార్? పిల్లగారి ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులతో మాట్లాడారు, వైద్యులు ఏం చెప్పారు? చేతన్ అనే డాక్టర్ ఎవరైతే చూస్తున్నాడో, చేతన్ అనే డాక్టర్ ఎవరైతే దీన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఆయనతో చాలాసేపు చర్చించిన. దాదాపు 30 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వెళ్ళి హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయడం తప్ప అన్నీ తెలుసు నాకు. ఆ అబ్బాయి పరిస్థితి చూసిన తర్వాత నాకు కూడా భయం వేస్తుంది. అలాగే ఎంతో కొంచెం ఆశ ఉన్నది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక కొంచెం మూమెంట్ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక 2-3 రోజులు అయితే కానీ మొత్తం చెప్పలేము. కానీ ఒక డాక్టర్ చేతన్ మెయిన్ డాక్టర్ ట్రీట్మెంట్ అని చెప్పింది ఏంటంటే అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, మాటలు రావచ్చు రాకపోవచ్చు, ఒకవేళ బతికినా కానీ ఇవన్నీ కూడా ఉండొచ్చు అని మాత్రం ఒక మాట చెప్పిండు. అది విన్నప్పటికీ చాలా బాధ అనిపిస్తున్నది. అందుకని మళ్ళీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా త్వరగా కోలుకోవాలని. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏమైనా కోల్డ్ వార్ జరుగుతుందా సార్?